హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవే వరల్డ్లో చూస్తున్న రెసిపీ వచ్చి బీరకాయ పచ్చడి అండి. ఇది చాలా టేస్ట్గా, సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అది వేడయ్యే లోపల మనం పచ్చిమిర్చి అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, మీరు తినే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుని కట్ చేసి పక్కన ఉంచుకోండి. నూనె వేడైంది కదండి, దీనిలో జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకుని వేపుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు మనం దీనిలో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందామండి. రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడంటే మనం సిటీలో కానీ ఇప్పుడు బాక్సులు పిల్లలకి అన్నీ చేసి పెడుతున్నాం, కానీ ఇదివరకైతే ఈ పచ్చళ్ళతోనే, పల్లెటూరులో అయితే పచ్చళ్ళతోనే తినేవాళ్ళు కదా ఎక్కువ. వాళ్ళకి ఇప్పుడు కూడా పొలాలు వెళ్ళేటప్పుడు ఈ రోటి పచ్చళ్ళనే ఎక్కువ తినడం అలవాటు. చింతపండు పచ్చడి నా ఫేవరెట్ అండి. ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుని తినేదాన్ని. అయితే అది కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. మీకు ఎంతమందికి తెలుసు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అప్పుడైతే చెప్పండి. ఈ విధంగా పచ్చిమిర్చి అయితే వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే నూనె అయితే వేసుకోండి. నూనె కానీ పల్లీలు కానీ మీ ఆప్షన్ అండి. నేనైతే నూనె అయితే ఎక్కువ వాడతాను. నా చాలా వీడియోస్లో నేను అదే చెప్తాను, వినండి. నూనె అనేది కొంచెం ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, మన బాడీకి కూడా హెల్త్గా ఉంటుందని చెప్పి వేస్తాను నేను. ఇప్పుడు మనం తినే ఫుడ్స్ అన్నీ ఎలా అయినా కల్తీయే కదండి. ఇంకా తినేది ఏదైనా కొంచెం బెస్ట్గా తింటే కొంచెం హెల్త్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత అవి మిక్సీ జార్లో అయితే తీసి పక్కన ఉంచుకోండి. చల్లారిన తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం నూనె అయితే వేసుకుందామండి. నేనైతే ఒక 2 బీరకాయలు అయితే తీసుకుని పైన సన్న లేయర్గా అయితే కట్ చేసుకున్నానండి. మొత్తం అయితే పీల్ తీయలేదు, చూస్తున్నారు కదా. ఈ విధంగా సన్నగా తరిగి కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఎక్కువ తీయలేదండి. ఈ విధంగా మొత్తం వేసుకుని మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి, మగ్గ పెట్టుకోవాలి. దీనిలో వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి. బీరకాయ తొక్కుల పచ్చడి కూడా నేను పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ విధంగా మనం ఒక 5 to 10 minutes మూత పెట్టుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా మనకి వస్తుందండి. మీకు కొంచెం అప్పటికప్పుడు రైస్లో తినేలాగా అంటే మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గ పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ కొంచెం ఇదైన తర్వాత మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువ నిలువ ఉండాలి అనుకున్నప్పుడు వాటర్ అనేది లేకుండా అయితే మనం మొత్తం మగ్గ పెట్టుకోవాలండి. దీనిలోకి నేను 2 టమాటాలు అయితే తీసుకున్నాను. పెద్దవి అయితే 2 తీసుకున్నానండి. మీరు మీడియం అయితే ఒక 3 తీసుకోండి. దీనిలోనే చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మగ్గబెట్టుకోండి. టమాటా బీరకాయ మొత్తం మగ్గిపోతే బాగుంటుంది. దీనిలో తర్వాత మనం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు మనం దీంట్లో వేసుకోవచ్చు, లేదా మీరు పచ్చడి చేసేటప్పుడు వేసుకోవచ్చు. కానీ బీరకాయ కాబట్టి కొంచెం వేస్తే టేస్ట్ అనేది ఇంకా దానికి యాడ్ అవుతుంది. ముక్కకు కూడా ఉప్పు పడుతుంది కదండి. ఈ విధంగా మొత్తం అయితే ఒకసారి కలిపి మొత్తం వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనం ఎగరబెట్టుకోవాలండి. దీనిలో మనము ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది రోటి పచ్చడిలో అయితే. మేమైతే మేము ఉన్నప్పుడైతే నేను అట్లనే చేస్తాను. ఎక్కువ కర్రీస్ అయితే ఏం చేయనండి, ఇట్లా పచ్చడితోనే నేను తినేస్తాను. ఇట్లా పిల్లలకి బాక్సులు అట్లా ఉన్నప్పుడే నేను కొంచెం వేరే కర్రీ అట్లా ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ మగ్గ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి అలా వేడికి తిప్పితే సరిపోతుంది. మీకు నచ్చితే పచ్చిది కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎక్కువ మగ్గ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత మనం
పచ్చడిని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మనం ముందుగానే పచ్చిమిర్చి పక్కన తీసుకున్నాం కదండి, దాంట్లోనే వెల్లుల్లిపాయలు మనం పెట్టుకున్నది కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉప్పు మీరు ఫైనల్గా చూసుకుని మిక్సీ పట్టుకుంటే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.